అందరికీ హాయ్ అండి. ఈరోజైతే మనము ఎంతో విశిష్టమైన రోజు. ఏం రోజు అంటే గురు పౌర్ణమి. గురువారం రోజు గురు పౌర్ణమి రావడం ఎంతో విశిష్టమైన రోజు కదా. తప్పకుండా మీరందరూ కూడా గురువుని గౌరవిస్తూ గురు పౌర్ణమిని అయితే మనము ఇలాగా చేసుకుందాం. ఎందుకంటే గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మే శ్రీ గురవే నమః అని మనకి చిన్నప్పటి నుంచి నేర్పిస్తూనే ఉంటారు మన తల్లిదండ్రులు కానీ మన గురువులు కానీ. అలాగే తల్లి తండ్రి గురువు దైవం తప్పకుండా మనము ప్రతి ఒక్కరిని కూడా గౌరవించాలి. ఈరోజైతే వ్యాస పౌర్ణమి అంటే మనకి ఆషాఢ మాసంలో వచ్చే పౌర్ణమిని వ్యాస పౌర్ణమి అంటారు. ఈ వ్యాస పౌర్ణమి రోజు వ్యాసుని పుట్టినరోజు కాబట్టి మనము తప్పకుండా కూడా మనము గురువుని గౌరవిస్తూ మనకి తోచిన నైవేద్యం పెట్టుకుంటూ గురువుని మాత్రం స్మరించుకుంటూ పూజ చేసుకుంటూ ఉంటాం కదండి. నేనైతే నాకు ఎంతో ప్రీతికరమైన నాకెంతో ఇష్టమైన దైవం ఏంటి అంటే బాబా అంటే నాకు ప్రాణం. బాబా మనకి సర్వం అని నేను అనుకుంటాను, నాకు సర్వం అని నేను అనుకుంటాను. బాబా నా జీవితంలో బాబా ఎంత ముఖ్య పాత్ర వహించారో నాకు తెలుసండి. ఆ విశేషాలు కూడా నేను ఫుల్ వీడియోలో అయితే కొన్ని షేర్ చేశానండి. మీరు కూడా నేను ఎమోషనల్ అయినందుకు మీరు ఏమనుకోవద్దండి. ఆ వీడియోలో అయినా సరే మీరు చూసి ఏమనుకోవద్దు. నాకు అంత ఇష్టదైవం గురించి చెప్పడం 2 మాటలు నాకు అలా వచ్చేసిందండి, అనుకోకుండా చెప్పాల్సి వచ్చేసింది, చెప్పాను. తప్పకుండా మీరందరూ కూడా ఫుల్ వీడియో కూడా చూడండి. అలాగే ఇంత విశిష్టమైన రోజుని ప్రతి ఒక్కరూ కూడా మనకు తోచిన నైవేద్యం పెట్టుకొని మీకు ఇష్టదైవాన్ని మీరు స్మరించుకోండి. ముందు బాబావారు చెప్పేది ఏంటి? స్మరణ, నామస్మరణ. ఏ పుస్తకాలు చదివినా ఏ గ్రంథాలు చదివినా చదవకపోయినా కానండి మీరు తప్పకుండా కూడా దైవాన్ని స్మరించడం మాత్రం ముఖ్యం. ప్రతి విషయంలో కూడా మనము కూర్చున్నా నుంచున్నా ఎక్కడ ఉన్నా ఏం చేస్తున్నా కానీ స్మరణలో తప్పు లేదండి. ఎలాంటి సిచ్యువేషన్లో కూడా మనము స్మరించవచ్చు. దైవ స్మరణ మరీ ముఖ్యం. అలాగే బాబావారు చెప్పేది ఏంటి? మరీ ముఖ్యంగా చెప్పేది శ్రద్ధ, సబూరి. ప్రతి ఒక్కరు అది పాటించాలి. శ్రద్ధ ఉండాలి, సబూరి ఉండాలి. కష్టం వచ్చిందని చెప్పి పొంగిపోకూడదు, సుఖం వచ్చిందని చెప్పి పొంగిపోకూడదు. అదే బాబావారు కోరుకునేది మన నుంచి. ఓకేనా? మరి వీడియో మీ అందరికీ నచ్చిద్ది అనుకుంటున్నానండి. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మన ఛానల్ని సపోర్ట్ చేయండి. అలాగే ప్రతి ఒక్కరు కూడా ఇలా పూజ చేసుకుంటూ ముందుకు వెళ్ళండి. అలాగే సపోర్ట్ చేస్తున్న వారికి నన్ను, అలాగే ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేస్తున్న వాళ్ళకి మాత్రం పేరున ధన్యవాదాలండి. ఎందుకంటే మీ అందరి వల్లనే కదా నేను ఇంత ముందుకెళ్ళగలుగుతున్నాను. అందుకని మీ అందరికి అదొక్కటి మాత్రం చెప్పుకోగలుగుతున్నాను. ఓకేనా? మరి బాయ్ అండి.